ఓం గంగణమతే నమ శ్రీమాత్రే నమ ధరం దత్తాత్రేయ నమ శివాయ గురువే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా జూలై నెల ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా వక్రగతి సంచారం జరగబోతుంది. ఈ నెలలో అంతా కూడా విశేషంగా చూసుకుంటే 27వ తారీఖు నుంచి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరగడం, ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం శని భగవానుడు సంచారం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడి సంచారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా మిథున రాశి నుంచి 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి పాటు కలియికలో ఉంటారన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశిలో 3 గ్రహాల కలియిక. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడితో పాటు యోగంలో ఉన్న రవి భగవానుడు, బుధాత్య యోగంలో ఉన్న రవి భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిత్రగ్రహంతో పాటు కలిసి ఉండడం, ఉచ్చస్థానంలో ఉన్న అతిచారంలో ఉన్న బృహస్పతి పాటు కలిసి ఉండడం రాజయోగ కారణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జూలై మాసంలో ఈ యొక్క 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారంలో ఈ మాసంలో ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు సంయోగం అనేది ఉంటుందన్నమాట, కలియుక అనేది ఉంటుంది. ప్రధానంగా కేతు శుక్రుడు కలియిక, ఇక్కడ బృహస్పతి శుక్రుడు మరియు రవి భగవానుడు కలియిక అంతా కూడా ఈ యొక్క మాసంలో జరుగుతూ ఉంటుంది. మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చంద్రుడి యొక్క సంచారం అంతా కూడా ఈ వారంలో విశేషంగా అంతా కూడా బృహస్పతితో పాటు కలియికలో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి, మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. విపరీత ధనయోగ ప్రాప్తి రావాలన్నా ఇక్కడ శనీశ్వరుడి యొక్క వీక్షణ, శుభ వీక్షణ అనేది ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో విశేషమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం గ్రహదోష నివారణార్థం వార ఫలితాల భాగంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన దోష నివారణం అంతా కూడా ఆచరించడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జూలై నెల మాసంలో ప్రధానంగా అమావాస్య కూడా 14వ తారీఖు రోజున వస్తుంది. మరియు అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మరియు ఇక్కడ చూసుకుంటే అమావాస్య రోజులో మీరంతా కూడా పితృదోష నివారణాంతం అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, తిలతర్పణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వకి స్వయంపాక దానం చేస్తుంటారో, బ్రాహ్మణత్కి భోజనార్థం అంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, త్రిలోహోమాన్ని ఆచరించడం, పితృదోష నివారణార్థం మీరంతా కూడా మోక్ష నారాయణ బలి పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క 17వ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవడానికి రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేస్తుంటారో ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, ప్రధానంగా పూరి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఇక్కడంతా కూడా రథయాత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది కావున విశేషంగా పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఈ వారంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా వెన్నతో నివేదన చేయడం, ఈ యొక్క ఆవు పాలతో చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం, తులసి మాలను అలంకరించడం, ప్రధానంగా తులసి మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవని అర్చించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక బీద వాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధరం దత్తాత్రేయాయ. జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే తులరాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంది. శుక్రుడు అంతా కూడా ఇక్కడ బృహస్పతి పాటు కలియిక, మరి శుక్రుడు అంతా కూడా సంచారం మార్పు కూడా జరుగుతుంది. సింహరాశిలో సంచారం కేతు భగవాన్తో పాటు కలియిక వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడు అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంది కావున విశేషంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహాలక్ష్మీదేవి పూజ అంతా కూడా ఆచరించాలి. ప్రతినిత్యం కూడా ఆవునేత దీపారాధన చేయడం, ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు వ్యాపార స్థలంలో ఆచరించడం వల్ల
ధన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవిని అర్చించడం మాత్రం చేత విశేషమైన ఫలితాలు, స్థిరాస్తి లాభాలు, గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి నమ, వార్తాళి నమ, సమయ సంకేతాయ నమ, వార్తాళి వరాహముఖి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వారాహిదేవి అనుగ్రహం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన గ్రహాలంతా కూడా 4 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. మీకంతా కూడా విశేషంగా మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయడం, లక్ష్మీ నరసింహస్వామి వారికి అంతా కూడా తులసిమాలను అలంకరించడం వల్ల మీకంతా కూడా ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి వారికి అంతా కూడా ప్రతినిత్యం కూడా తులసిమాలంతా కూడా సమర్పిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయండి, విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయ.